ఎలక్షన్ కమిషన్ ఇప్పుడే వచ్చేసి తమిళనాడుకి సంబంధించిన ఎలక్షన్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేసింది. ఈ ఎలక్షన్ డేట్ వచ్చేసి అయితే ఏప్రిల్ 23 ఉంటుందని చెప్పి అయితే అఫీషియల్గా అయితే రావడం అయితే జరిగింది. దీనికి అర్థం ఏంటంటే ఏప్రిల్ 23 కానీ ఏప్రిల్ వీక్లో ఏ మూవీ కూడా రిలీజ్ కావద్దని చెప్పి అఫీషియల్గా అయితే స్టేట్మెంట్ అయితే ఇచ్చేసారు. సో మన జననాయకన్ కూడా మార్చ్లో రిలీజ్ కాదు, ఏప్రిల్లో రిలీజ్ కాదు, ఆఫ్టర్ రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే రిలీజ్ అయితే అవుతుంది. ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ వచ్చేసి మార్చ్ 30కి అయితే రిలీజ్ అయితే చేస్తారు. నామినేషన్ వచ్చేసి ఏప్రిల్ 4-6కి అయితే వెయ్యాలి. సో అంటే ఈ 10 daysలోనే విజయ్ దానికి పార్టీకి సంబంధించిన 234 మెంబర్స్ని అయితే రెడీ అయితే చేసుకోవాలి. అంటే తన పార్టీ సభ్యులని ఎవరైతే నిల్చోబెడుతున్నారో లేదా తను ఎన్డీఏలో చేరుతారంటే దాని గురించి కూడా స్పెషల్గా దానికి సంబంధించిన మెంబర్స్ని కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో 4th ఏప్రిల్ వచ్చేసి దానికి సంబంధించిన ఎవరైనా పోలింగ్లో ఎవరికైనా ఇష్టం లేకపోతే వాళ్ళు విత్డ్రా కూడా చేసుకోవచ్చు అని చెప్పి మొత్తం కంప్లీట్గా డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కౌంటింగ్ వచ్చేసి May 4th అయితే ఉంది. సో ఇది గైస్ కంప్లీట్గా ఎలక్షన్కి సంబంధించింది తమిళనాడు గురించి. మరి ఇలాంటి అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే వస్తూనే ఉంటాయి తమిళనాడు పాలిటిక్స్ గురించి, అలాగే విజయ్ గురించి. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.